ఇక పల్నాడు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. యువకుడు చిరంజీవిపై ఓ యువతి పెట్రోల్ పోసి నిప్పంటించింది. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ఆగ్రహంతో యువతి యువకుడికి నిప్పంటించింది. ఈ ఘటన క్రోసూరు మండలం ఉయ్యందన్నలో చోటు చేసుకుంది. వీపు భాగం కాలిపోవడంతో సత్తెనపల్లి ఆసుపత్రిలో యువకుడు చికిత్స పొందుతున్నాడు. యువతిపై యువకుడు చిరంజీవి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక ఇన్సిడెంట్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి. ఇటు యువకుడు చిరంజీవిపై అయితే ఓ యువతి పెట్రోల్ పోసి నిప్పంటించింది అన్నట్టుగా తెలుస్తోంది. అసలు ఎలా జరిగింది, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, ఏదైతే మరి తరుకూరుపాడు మండలం సంబంధించి కోసూరు మండలం ఉయ్యదన గ్రామంలో ఒక దారుణ ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఏదైతే చిరంజీవి అనే ఒక వ్యక్తి పైన ఏదైతే దేవర్ల లక్ష్మి అనే ఒక మహిళ దాడి చేయటం, ఆమె పైన పెట్రోల్ పోసినటువంటి ఘటన అటు వెలుగు చూసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఒక్కసారిగా కూడా ఆమె మహిళ అటాక్ చేసినటువంటి నేపథ్యంలో పెట్రోల్ డబ్బా తీసి నిప్పంటించడంతో కూడా ఆయన పూర్తిగా వెనక భాగంలో కొత్త కాలిపోయినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అక్కడ ఉన్నటువంటి స్థానికులు హఠావుటిగా ఆ మంటలు ఆర్పిన తర్వాత కూడా ఆయన్ని సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటనకి ప్రధాన కారణం ఏదైతే లక్ష్మి పైన అటు పూర్తి స్థాయిలో ఆమె పైన ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నాడు చిరంజీవి అనే ఆ మహిళ ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే గతంలో వీరి మధ్య కొంత పాత కక్షల గొడవల నేపథ్యంలోనే ఈ ఘటన చోటు చేసుకుందని తెలుస్తుంది. ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది వారి బంధువులు స్థానికులు కూడా ఇచ్చినటువంటి సమాచారం మేరకు కూడా మరి ఏదైతే లక్ష్మి పైన కూడా హత్యాయత్నం కేసు కూడా నమోదు చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఇటు సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే చికిత్స పొందుతున్నారు. దీనిపైన సత్తెనపల్లి రూరల్ సిఐ కూడా కేసు నమోదు చేశారు. దీనిపైన కూడా మరి దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఏదైతే ఈ ఘటన మాత్రం పల్నాడు జిల్లాలో కొంత కలకలంగా మారినటువంటి పరిస్థితి. ఎందుకంటే సాక్షాత్తు గ్రామంలో ప్రజలు చూస్తుండగా ఒక్కసారిగా ఓ మహిళ ఒక వ్యక్తి పైన అటు పెట్రోల్ పోసినటువంటి దాడి, అదే విధంగా అటు అందరూ చూస్తుండగా వాడి ఘటన పైన కూడా పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు పోలీసులు కూడా దీనిపైన సీరియస్ గా యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. అయితే వీరి మధ్య ఎలాంటి గొడవలు ఉన్నాయనే దర్యాప్తు మాత్రం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సంజన. రైట్ రమేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.